ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రీభిలాషులకి, అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో. చాలామంది అక్క చెల్లెళ్ళు, మిత్రులు, గురువుగారు మాకు ఈ 2026 సంవత్సరం మొదలైన దగ్గర నుండి ఏదో తెలియని భయం, మానసికమైన అశాంతి, ధనం పరంగా నిలబడకపోవడం, వ్యాపారం సాగడం లేదు, అలాగే కుటుంబంలో పిల్లల మాట వినడం లేదు. మేము ఎప్పుడూ కూడా చిన్న చిన్న విషయాలకు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాము. దీనికి కారణం ఏంటి? అలాగే మేము జాతక పరిశీలన చేయించుకున్నాము, రోజు వారఫలాలు వింటూ ఉన్నాము, దేవాలయ దర్శనం చేస్తూ ఉన్నాము, దేవుడికి అన్నదాన ప్రసాదాలు ఇస్తూనే ఉన్నాము, చాలా వ్రతాలు చేస్తున్నాము, నోములు చేస్తున్నాము, హోమాలు కూడా చేసుకుంటున్నాము. కానీ మాకు ఎటువంటి ఫలితము ఎందుకు ఉండడం లేదు, భగవంతుడు మాకు ఎందుకు సహకరించటం లేదు అని చాలామంది అడిగారు. ఎందుకు అనే క్వశ్చన్ ఒకటి మీకు మనసులోకి వచ్చింది కదా. కాలం, ప్రస్తుత కాలము ఇటువంటి సమస్యలన్నిటికీ కూడా మూలం. కాలం ఈ సమస్యలన్నిటికీ కూడా మూలం అన్నమాట. అంటే చాలామందికి తెలియంది ఏంటంటే, ఇప్పుడు గ్రహ స్థితి, కాలం యొక్క స్థితి ఎలా ఉంది, ఎలాంటి స్థితిని కాలం మనకి ఇవ్వబోతుంది, దీనివల్ల జరిగే అనర్థాలు ఏంటి, ఈ అనర్థాల నుండి ఎలా బయటపడాలో ఈ వీడియోలో మీకు నేను చెప్తాను. ఎవరికైనా ఇటువంటి సమస్యలతో బాధపడుతున్న వారందరూ కూడా తప్పకుండా చూడవలసిన, వినవలసిన వీడియో ఇది. చదువుకునే పిల్లలు, పెద్దవారు, చిన్నవారు, అంటే పుట్టినవారి దగ్గర నుండి మరణించేవారి వరకు కూడా కాల ప్రభావం ఎలా ఉంటుందో మీకు నేను వివరిస్తాను. జరగబోయేది అంటే రాబోయే రోజుల్లో జరగబోయేది ఎటువంటి స్థితిని ఉంటుంది, మనం ఎలా ప్రవర్తించాలి, మనం ఎలా ఉండాలో మీకు ఈ వీడియోలో నేను పూర్తిగా వివరిస్తాను. ముఖ్యంగా ఇప్పుడు ఉన్న గ్రహస్థితి ప్రాకృతిక పరంగా పంచభూతాలు ప్రకోపిస్తాయి. మనం చాలా వీడియోల్లో ప్రతి సంవత్సరం ఉగాది సమయంలో రాబోయే సమయం ఎలా ఉంటుందో చెప్పుకుంటూ వస్తున్నాం. కానీ 2026 సంవత్సరం మనకు తెలుగు సంవత్సరాది ప్రారంభమైన దగ్గర నుండి మనం ప్రపంచ దేశాల్లో యుద్ధాలు, యుద్ధ భయాలు, మనలో కూడా మానసికమైన భయం, మానసికమైన సంఘర్షణ ఎదుర్కొంటున్నాం. ఇది పౌర్ణమి, అమావాస్య సమయానికి చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రకృతి పంచభూతాలలో ఉన్న శక్తిని మొత్తం ఎలా ఉపయోగిస్తుందో అనేది ఎవరికి తెలియదు. మనం అంతకుముందు వీడియోలో కూడా చెప్పుకున్నాం. 2017 సంవత్సరం నుండి 2047 సంవత్సరం వరకు కాల మార్పు సమయం. అంటే ఈ భూమండలం మీద ఉన్న జీవరాశి మొత్తం కూడా పంచభూతాల యొక్క ప్రకోపానికి గురవుతారు. ఒక్కొక్క భూతానికి అంటే 5 సంవత్సరాలు, మనకి 5 చెప్పుకుంటాం. గాలి, నీరు, ఆకాశం, భూమి ఇలా చెప్పుకుంటాం కదా. వీటిల్లో ఫస్ట్ సంవత్సరం గాలి ద్వారా ప్రభావం మొదలవుతుంది, 6 సంవత్సరాలు. దీనిలో కొన్ని అంటువ్యాధులు, అలాగే కొన్ని రకాలైన వ్యాధుల వల్ల ఇబ్బంది పడతారు. తర్వాత వచ్చే 6 సంవత్సరాలు నీటి వల్ల ఇబ్బందులు వస్తాయి. అంటే తాగే నీటి వల్ల, వర్షాలు వల్ల, అంటే ఇక్కడ గాలి ద్వారా, నీటి ద్వారా, భూమి ద్వారా, అగ్ని ద్వారా, ఆకాశం ద్వారా మనం ఖచ్చితమైన ఇబ్బందులు చూడబోతున్నాము. ఒక్కొక్క భూతానికి అంటే ఒక్కొక్క విషయానికి 5 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 2017, అలాగే 2027, 2037, 2047.
కాబట్టి ఈ 30 సంవత్సరాల కాలం చాలా చాలా మానవ జాతికి క్రూషియల్ అయిన సమయం. అందులో ముఖ్యంగా రాహువు 1990 నుండి 2026 జూన్ వరకు కూడా రాహు యొక్క టైం. ఈ రాహు ఏం చేస్తాడంటే మాయకారకుడు. మనకి టెలిఫోన్లు, టీవీలు, ఇంటర్నెట్ ఇవన్నీ కూడా 2026 జూన్కి పీక్ మూమెంట్లోకి వెళ్ళిపోతాయి. తర్వాత కేతు వస్తాడు. రాహువు తల, కేతువు మొండెం. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు రాబోయే 36 సంవత్సరాలు కేతు గ్రహ ప్రభావంతో కాలం నడుస్తుంది. అంటే 2026 నుండి 36 సంవత్సరాలు. మనం ఈ పీరియడ్లో ఇప్పుడు దాకా ఉన్న వ్యవస్థ ఒకలా ఉంటే ఇక నుండి వ్యవస్థ మారుతుంది. మనుషుల్లో విపరీతమైన నైరస్యం, మనుషుల్లో భగవంతుడి మీద, అలాగే భక్తి మీద, జ్ఞానం మీద, వైరాగ్యం మీద ఎక్కువ ఆసక్తి కలుగుద్ది. అలాగే ఇప్పుడు దాకా ఉన్న ఇంటర్నెట్తో ఉన్న కంప్యూటరు, టెక్నాలజీ ఇవన్నీ కూడా మెల్లమెల్లగా వాటి రూపాంతరం మారుతుంది కేతుగ్రహ ప్రభావం చేత. ఈ కేతుగ్రహ ప్రభావము మనకి మనిషిని జ్ఞానం వైపు నడిపిస్తుంది. అలాగే ఇంకొక మూర్ఖం వైపు, అంటే మూర్ఖత్వం వైపు కూడా నడిపిస్తుంది. జ్ఞానం ఎవరైతే నేర్చుకోవాలి అనుకుంటారో, భగవంతుడిని పట్టుకోవాలనుకుంటారో వారికి పూర్తిగా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని ఇస్తాడు. కాకుండా ఎవరైతే ఈ జ్ఞానాన్ని వేరే వాటి ఉపయోగిస్తారో, అంటే దీనికి ఉదాహరణ కూడా చెప్తాను. అలా ఉపయోగించేవారు చరిత్రలో, కాలగర్భంలో కలిసిపోతారు. కేతువు జ్ఞానమే కాదు, నరకడం కూడా అలాగే ఉంటుంది. అంటే నరకడం మీన్స్ పూర్తిగా విషయాన్ని మార్చేయటం. ఉదాహరణకి మతాలు, అది ఏ మతమైనా సరే. ఇప్పుడు రాబోయే రోజుల్లో మనందరం కూడా మత యుద్ధాలను చూస్తాం. మనిషి లోపల సంఘర్షణ చూస్తాం. మత యుద్ధం అంటే ఏంటి? నేను, నా మతము గొప్ప, నేను ఆరాధించే దేవుడే గొప్ప, ఈ దేవుడు తప్పించి ఇంకొక దేవుడు లేడు అనేది మతం. సనాతన ధర్మం మతం కాదు. ఈ సృష్టిలో ఉన్న మనతో పాటు మన కంటికి కనిపిస్తున్న ప్రతి పదార్థము చైతన్యవంతమైనదే. అదే భగవంతుడు, అదే మనం ఆచరించే జీవన విధానం సనాతన ధర్మంలో. మతముగా ఏది పిలిచినా సరే, అది ఏ మతమైనా సరే, అది మనుషుల ద్వారా సృష్టింపబడినది మతం. కానీ సనాతన ధర్మం మనిషి సృష్టించలేదు. మనిషితో పాటు మనిషి ఉన్నప్పటి నుంచి, అంతకు ముందు నుంచి కూడా ఉందనేది శాస్త్రవచనం. ఇక్కడ ముఖ్యంగా ఎవరైనా సరే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే 100% ఇది కాలం మారే సమయం. అందరూ కూడా, అన్ని జాతులు, కులాలు వారందరూ కూడా ఇది జాగ్రత్త పడవలసిన సమయం. నేను ఇలా కాదండి, నేను ఇలాగే ఉంటాను అంటే మతం ద్వారా మనందరం కూడా అంతరించిపోవడానికి అవకాశాన్ని కేతువు కల్పిస్తాడు. రాహువు మన ఆలోచనలకి, గొప్పగా ఎదిగిపోవాలని, గొప్ప సంపాదన సృష్టించాలని, ధనాన్ని ఎక్కువగా గెయిన్ చేయాలని, కొత్తవి మనం తెలుసుకోవాలని రాహువు చేస్తే, కేతువు వాటిలో ఉన్న సారాన్ని మాత్రమే పట్టుకునే విధంగా చేస్తాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను మీకు? రాబోయే సమస్యల గురించి చెప్తున్నాను. 2025 సంవత్సరానికి, 2026 సంవత్సరానికి మనం చాలా ఫాస్ట్గా సమస్యల్ని చూసాం కదా. ఇప్పుడు జూన్ నెల నుండి 2033 జూన్ వరకు ఈ సమయం చాలా క్రూషియల్ సమయం. మనం మారవలసిన సమయం. మారితే మనందరం ఉంటాం.
లేకపోతే వెళ్ళిపోతాం. ప్రకృతిలో విపరీతమైన మార్పులు వస్తాయి. మనం ఇప్పుడు ఎండలు చూస్తున్నాం కదా. జూన్ నెలలో వానలు స్టార్ట్ అయితే జూలైలో బాగా పడతాయి, ఆగస్టులో కూడా బాగా పడతాయి. మనకి వానలు లేవు. కారణం ఏంటి? మనం ప్రాకృతికమైన శక్తుల యొక్క స్థితిని మనం అనుభవిస్తున్నాం. కేతువు ఎప్పుడైనా సరే మనిషికి జ్ఞానంతో పాటు జీవించడానికి కావలసిన శక్తిని కూడా ఇస్తాడు. అంటే ఇప్పుడు మనం అందరం కూడా ఫిజికల్గా పనిచేయాలి, శారీరకమైన శ్రమ, అలాగే ముఖ్యంగా దైవనామాన్ని వదలకూడదు. ఈ రెండు విషయాలు అంటే సనాతన ధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తారో, సనాతన ధర్మంలో ఎవరైతే ఉంటారో వారు మాత్రమే మిగులుతారు. మతం అనే పేరుతో ఎవరైతే ఉంటారో వారు భవిష్యత్తులో ఉండరు. ఈ 36 సంవత్సరాల్లో ఇదే జరుగుతుంది. సనాతన ధర్మాన్ని నమ్మే ఎవరైనా సరే వారి జీవితం చాలా ఉన్నతంగా ఉంటుంది. ఇక్కడిది ప్రచారం కాదు, రాబోయే గ్రహ స్థితిని మీకు వివరిస్తున్నాను. ఇక్కడ ముఖ్యంగా ఏం జరగచ్చు? 99.9% కాలగమనంలో రాబోతున్న సమయంలో ప్రకృతి విపత్తులు పెరుగుతాయి. ప్రకృతి విపత్తులు బయట కనిపించడం కాదు, మనలో వస్తాయి. ఈ శరీరం కూడా పంచభూతాలతో తయారైంది. ఈ శరీరంలో విపరీతమైన మార్పులు వస్తాయి. నీటికి సంబంధించిన రోగాలు అంటే జలము, అంటే మన శరీరంలో రక్తము కావచ్చు, మలమూత్రాదులు కావచ్చు, ఈ శరీరం కావచ్చు, ఊపిరితిత్తులు కావచ్చు, పొట్ట కావచ్చు, మెదడు కావచ్చు, వీటిలన్నిటిలో నీరే ఉంటుంది. నీటికి సంబంధించిన రోగాల ప్రభావం పెరుగుతుంది. అలాగే వీటితో పాటు 2027 సంవత్సరం, ఇది చాలా జాగ్రత్తగా వినండి. 2027 సంవత్సరం ఆగస్టు 12 ఈ తారీఖు మన జీవితాలలో ఒక పెద్ద మార్పుని తీసుకువచ్చే సమయం. ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ సమయం నుండి యుద్ధంలోకి వెళ్ళిపోతాయి. 27, 28, 29, 30, 31, 32, 33 ఈ సంవత్సరాలన్నీ కూడా 27 నుండి 33వ సంవత్సరం వరకు అందరూ కూడా భగవంతుణ్ణి వదలకుండా పట్టుకోవాలి. మనకి రాబోయే రోజుల్లో అంటే 27, 28, 29, 30 మనకి జూలై నెలలో అసలు వానలే పడకపోవచ్చు. ఈ సంవత్సరం ఎలా పడలేదో అలా పడకపోవచ్చు. కాలం మారుతుంది అని అర్థం. ముందు పడవచ్చు, వస్తే అతివృష్టి, లేకపోతే అనావృష్టి. ఈ రెండు మనం చూడబోతున్నాం తెలుగు రాష్ట్రాల్లో కూడా. అలాగే రాబోయే రోజుల్లో సముద్ర తీర ప్రాంతాలలో అతిపెద్ద ప్రమాదాలు జరగడానికి, అంటే నీటి ద్వారా అతిపెద్ద ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది. అంటే సునామీ లాంటివి, భూకంపం ద్వారా, లేదా అగ్నిపర్వతాలు బద్దలయ్యి వాటి వల్ల సునామీలు రావడం, భూకంపం ద్వారా సునామీ రావడం, లేదంటే తుఫాన్ల వల్ల సముద్రపు నీరు ముందుకు రావటం, ఇలాంటివి ప్రపంచం మొత్తం కూడా వచ్చే అవకాశాలు పెరుగుతాయి. సూర్యుడు తన తాపాన్ని బాగా పెంచుతాడు. పళ్ళు అంటే మొక్కలు, ఫలాలు ఇచ్చే మొక్కలు, కూరగాయలు, చివరికి మనం తినే ఆహారం ఏదైతే ఉందో వరి, జొన్న, మొక్కజొన్న, అలాగే గోధుమలు, ఇవి పంట తగ్గిపోతాయి. ఎందుకంటే వేడి పెరుగుతుంది కాబట్టి. నీటి వసతులు తగ్గిపోతాయి, నీరు దొరకడం కష్టమవుతుంది. ఇదంతా కూడా ఈ కేతువు సమయంలోనే జరుగుతాయి. మనుషులని మార్పు తీసుకురావడానికి ఇది ప్రకృతి మనతో చేపించే ఒక గొప్ప ప్రయోగం. ఈ ప్రయోగంలో అర్థం చేసుకున్న వారు మిగులుతారు, అర్థం చేసుకోలేని వారు ఖచ్చితంగా కాలం నుంచి వెళ్ళిపోతారు.
అలా ప్రపంచంలో ఉన్న జనాభాలో ఇప్పుడు నుండి 2047 వచ్చేసరికి ఉన్న జనాభాలో 10% మాత్రమే ఉండడానికి అవకాశం ఉంటుంది. ఫిల్టర్ చేయడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఈ గ్రహస్థితి గురుడు 2033లో 33 వరకు కూడా అతిచారంలో ఉంటాడు. గురుబలం, గురువు భగవానుడు ఏదో చేయబోతున్నాడు అని అర్థం. త్వరగా వెళ్తున్నాడంటే ఏదో మార్పుని తీసుకొస్తున్నాడు అని అర్థం. అలాగే ముఖ్యంగా మనం మన ప్రాంతం ఇది ఋషిభూమి కాబట్టి ఇక్కడ ఎవరైనా సరే చిన్నపాటి సాధన చేసినా, చిన్నపాటి మంత్రజపం చేసినా, రోజు నామమంత్రం చేసినా వారికి ఎటువంటి ఇబ్బందులు రావు అని శాస్త్రం చెప్తుంది. ఇప్పుడు మనం ఈ సమస్యలన్నీ చూడబోతున్నాము అనేది మనకు అర్థమైంది. ఇక్కడ క్వశ్చన్ ఉంటుంది, ఇవి నిజంగా జరగవచ్చా? మనకి అత్యంత ముఖ్యమైన సమయం రాబోయే సంవత్సరం 2027 ఆగస్టు మంత్ అనేది చాలా ముఖ్యమైన సమయం. మనం కల్కి భగవానుడి గురించి వింటూ ఉంటాం కదా, కల్కి అవతారం గురించి వింటూ ఉంటాం కదా. మనకి గ్రంథాలలో కల్కి పురాణం, మన ఏదైతే 18 పురాణాలలోనూ, అలాగే ప్రతి గ్రంథంలో కూడా ఏ మతంలో ఉన్నా ఎవరో ఒకళ్ళు వచ్చి కాపాడుతారు అని ఉంది కదా. ఆ సంఘటన మనకి వచ్చే ఆగస్టులో జరగడానికి అవకాశం ఉంది. అది భారతదేశమే దానికి కేంద్ర బిందువు అవుతుంది. మనందరం కూడా ఇప్పుడు సంఘర్షణతో ఉన్నాం, మానసికమైన సంఘర్షణ. ఎలాంటి సంఘర్షణ అంటే ఆర్థికపరమైన, శారీరకంగాను ఏదో నైరస్యం, ఏదో దిగులు, ఏదో చింత. ఎందుకు వస్తుందో తెలియదు. నీరసం, తిన్నా నీరసం, ఏమి చేయలేని ఒక రకమైన మానసికమైన నైరస్యం. ఇదే కేతువు. ఇప్పుడు మనం ఏం చేస్తే ఇటువంటి సమస్య నుంచి బయటపడతామో తెలుసుకుందాం. ఎలా చేయాలి, ఏది ఆచరించాలి? ఇప్పుడు ఈ సంఘర్షణ ఇది ఒక యుద్ధం. ఈ యుద్ధంలో ఎవరిని ఆరాధించాలి, ఎలా ఆరాధించాలి అనేది చాలా ముఖ్యం. మళ్ళీ చెప్తున్నాను, ఇది జరగడానికి అవకాశం ఉన్న సమయం. ఇది 2017 నుంచి కాలం ఎలా మారిందో మీరు చూశారు కదా. ఇప్పుడు మనం 2017 నుంచి 2027కి అంటే ఫస్ట్ 10 సంవత్సరాలు, ఇది 3 విభాగాలుగా ఉంటుంది. ఫస్ట్ 10 సంవత్సరాలలో ప్రపంచంలో జరిగిన సంఘటనలు, ఏదైతే మహమ్మారి రావడం, ఆ తర్వాత 5 సంవత్సరాల నుంచి రష్యా ఉక్రెయిన్ యుద్ధంతో ఉండడం, ఇప్పుడు ఇరాన్ అలాగే అమెరికా ఇజ్రాయెల్ యుద్ధంతో ఉండడం. అంటే మొత్తం అక్కడి నుంచి మెల్లమెల్లగా పాక్కుంటూ కిందకు వచ్చేస్తుంది. ఇది చైనా దాకా వెళ్తుంది. భారతదేశానికి ఇబ్బందులు ఉన్నాయంటే ఉన్నాయి. మనకంటే ఇతర దేశాలకి 100% ఉంటే మన దేశానికి 30% ఇబ్బందులు ఉంటాయి. భారతదేశం కూడా యుద్ధం చేయవలసిన స్థితి, ఈ గ్రహస్థితి అనేది ఏర్పడి ఉంది. అది ఎప్పుడు మొదలవుతుంది అంటే మనకి ఈ ఆగస్టు నెల నుండి సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఉంది. మనకు ప్రభావం లేకపోయినా ఆ ప్రభావం అనేది ఇతర దేశాల మీద ఉండటం చేత వారి యొక్క ప్రభావం అనేది భారతదేశం మీద కూడా ఉంటుంది. ఆర్థికపరమైన అంటే డబ్బు పరంగాను, తిండి పరంగాను, వస్తు పరంగా కానీ అన్ని రకాలుగా మనం కూడా 100కి 30% ప్రాబ్లమ్ని ఫేస్ చేయాల్సిందే. ప్రపంచం 70% చేస్తే భారతదేశం 30% చేస్తుంది. ముఖ్యంగా మన చుట్టూ ఉన్న దేశాలు అంటే మనకి బంగ్లాదేశు, శ్రీలంక, అలాగే నేపాలు, భూటాను, మాల్దీవ్స్, బర్మా, పాకిస్తాను, చైనా, వీటన్నిటితో కూడా భారతదేశానికి సహజంగానే కొన్ని ఇబ్బందులు వస్తాయి. కొన్ని దేశాలని భారతదేశమే పోషించవలసిన పరిస్థితి వస్తుంది. అంటే బంగ్లాదేశ్ కావచ్చు, నేపాల్ కావచ్చు, భూటాన్ కావచ్చు, శ్రీలంక కావచ్చు, మాల్దీవ్స్ కావచ్చు, ఇలాంటి దేశాలకు కూడా భారతదేశమే తిండి పెట్టవలసిన సమయం రాబోయే 3 సంవత్సరాల్లో వస్తుంది. అంటే పంటల పండకపోవడం, భారతదేశంలోనే పంట పండుతుంది, అది కూడా కొద్దిగా, అది కూడా
మనకి భవిష్యత్తులో రేట్లు బాగా పెరగచ్చు. మీరు ఎందుకు చెప్తున్నానంటే ఈ మార్పు అనేది మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు మనం మారడం మొదలు పెడితే ఖచ్చితంగా మన భవిష్యత్తులో మనం భవిష్యత్ తరాలకి ఖచ్చితంగా మంచి జరుగుతుంది. అది ఏం చేయాలో కూడా ఈ వీడియోలో చెప్తాను, చివరిలో చెప్తాను. ఇప్పుడు రెండో విషయం, పిల్లలు బయటికి వెళ్తున్నారు ఉద్యోగాల కోసం, యూరోప్ వెళ్తున్నారు, లేకపోతే మిగతా దేశాలు వెళ్తున్నారు. 2027 వచ్చేసరికి ఒక క్లారిటీ వస్తుంది అందరికీ. వెళ్ళాలా, వెళ్ళకూడదా, ఇండియాకి తిరిగి రావాలా అని కూడా నిర్ణయించుకుంటారు. ఇండియా, అమెరికా, చైనా ఇలాంటి దేశాలు ఎలాగైతే డెవలప్మెంట్ చేస్తాయో అటువంటి డెవలప్మెంట్లోకి వస్తుంది. కానీ భారతదేశానికి 2028 నుండి 2033 వరకు కూడా చాలా కష్టమైన సమయం. అది యుద్ధం ద్వారా ఉండొచ్చు, ప్రకృతి విపత్తులైనా అవ్వచ్చు. కానీ 2028-29 సంవత్సరంలో సముద్రపు సంబంధమైన అంటే నీటి వలన ఒక పెద్ద ప్రమాదం అనేది మన దేశానికి కూడా ఉంది. అది మనందరం కూడా భగవంతుని ఆరాధించడం వల్ల, భగవంతుని సేవించడం వల్ల ఈ ప్రమాదాలు తగ్గిపోతాయి. ఇక్కడ సమస్యలు ఏంటంటే ఇవి జరగడానికి మనలోనే ఇలాంటివన్నీ బయట చెప్తున్నాం, కానీ ఈ సంఘర్షణలన్నీ కూడా మన మనసులోనే మనలోనే జరుగుతాయి. ఇది తెలుసుకోవాల్సిన విషయం. 2029 సంవత్సరం ఉగాది సమయానికి చాలా పెద్ద ప్రమాదాన్ని మనం చూడబోతున్నాం. అది జరగకుండా ఉంటే ఎటువంటి అంటే మహా ఉల్కాపాతం అంటే ఆకాశం నుంచి ఉల్కలు పడడం ద్వారా కానీ, అగ్నిపర్వతం బద్దలవ్వడం ద్వారా కానీ, లేదంటే ఇతర దేశాల మిసైల్స్ వల్ల కానీ అగ్ని వర్షం కురుస్తుంది అని అర్థం. అంటే చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉంది అని అర్థం. కానీ భారతదేశం నిలబడుతుంది, తట్టుకుంటుంది. ఇప్పుడు చెప్పుకున్న దేశాలన్నింటిలో కూడా అఖండ భారతదేశానికి ఇది ఒక సంకేతం. మనం సనాతన ధర్మంలో మన మోదీ గారు మాట చెప్తారు, వసుదైక కుటుంబం, ప్రపంచమంతా ఒక కుటుంబం అనే భావం. భారతదేశం ఆధ్యాత్మికంగా ప్రపంచం మొత్తానికి కూడా గురువుగా మారుతుంది. ఇంత కష్టకాలం అనేది దీనిలో మనకి భారతదేశానికి పెళ్లి కాని వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే ఈ సంఘటన జరగడానికి అవకాశం అనేది జ్యోతిష్యపరంగా ఉంది. అది మోదీ గారు కావచ్చు, యోగి గారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. కానీ ఒక పెద్ద మార్పుని మనం చూడబోతున్నాం. ముఖ్యంగా ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది మనుషులు ఎలా, మనం ఏం చేయాలి, మనం ఏం చేస్తే ఈ సమస్య నుంచి బయటపడతామనేది పాయింట్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. మొట్టమొదటిది, ప్రతిరోజు కూడా ఎక్సర్సైజ్ చేయాలి, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలి. శ్రమకారకుడు శని. అలాగే ధ్యానం చేయాలి, లేదా జపం చేయాలి, లేదా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. ఇవి రెండు మేము చేయమనుకునేవారు మామూలు కళ్ళు మూసుకొని ఒక 15 నిమిషాలు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి మినిమం. ఇది కంపల్సరీ. ఈ రెండు చేయలేమనేవారు మీరు దేవాలయంలో కానీ, ఇంటి దగ్గర కానీ భక్తికి సంబంధించిన పాటలు కావచ్చు, భజన కావచ్చు, దేవాలయాల్లో సాయం సమయంలో కానీ ఎప్పుడూ కూడా భజన, భగవంతుని ఆరాధన, ప్రార్థన ఉమ్మడిగా చేయడం అలవాటు చేసుకోండి. ఇది కంపల్సరిగా. ఎవరైతే ఇవి చేస్తారో వారికి రాహుకేతువులు, శని ప్రభావం ఉండదు. బాగా గుర్తుంచుకోండి. ఈ సమస్యలన్నీ తగ్గిపోతాయి. నెంబర్ 1. నెంబర్ 2, ఏ పని చేయడానికి మొదలు పెట్టాలనుకున్నా, మీరు ఎక్కడికి వెళ్దామనుకున్నా, చివరికి దేవుడికి నమస్కారం చేస్తున్నప్పుడు కూడా మీరు అందరూ కూడా గణపతి నామాన్ని స్మరించాలి. విఘ్నేశ్వర నామాన్ని వదలకూడదు. నెంబర్ 1, మీ ఇష్టదేవం చేసుకోండి, కానీ గణపతి నామం కంపల్సరీ. ఎందుకంటే కేతువు యొక్క ప్రభావం మీ మీద ఉండకుండా ఉంటుంది. నెంబర్ 2, మీరు ఖచ్చితంగా ప్రతిరోజు కూడా చిన్న హవనం చేసుకోవచ్చు. మనకి హోమం చేస్తారు, చిన్న చిన్నవి కాపర్వి దొరుకుతుంటాయి. దానిలో నవగ్రహ సమిధులు కానీ,
ఎండు కొబ్బరి కానీ, లేదంటే నువ్వులు కానీ, తెల్ల ఆవాలు కానీ, ఇలాంటివి రావి సమిధులు కానీ, ఇలాంటి సమిధులు అంటే కర్రలు చిన్న చిన్న మొక్కలు తెచ్చుకొని, మంచి ఆవుని తెచ్చుకొని దానిలో వేసి, ఆవు పిడకైనా వేసినా సరే దాని మీద వేసి మీరు మీ ఇష్టదేవ నామాన్ని స్మరిస్తూ ఉండండి. ఓం గణపతి స్వాహ, సూర్యభగవానుదైనా, అమ్మవారిదైనా ఏ నామమైనా చేయండి. ఇలా మీరు ఒక 10 నిమిషాలు చేయడానికి ట్రై చేయండి. దీన్ని హోమం అంటున్నాం, హవనం అంటున్నాం. దీనివల్ల కేతు భగవానుడు మీకు గొప్ప శక్తిని ఇస్తాడు. ఆధ్యాత్మికంగా టెన్షన్ తగ్గిపోతుంది ఆటోమేటిక్గా. ఇది చేయవలసింది. రెండోది, ప్రకృతికి దగ్గరగా ఉండటం అంటే మొక్కలు పెంచండి. మీరు ముఖ్యమైన విషయం ఏంటంటే మంచినీరు కానీ, వాడుక నీరు కానీ వృధా చేయకండి. నీటిని వృధా చేస్తే మన మనస్సు విపరీతమైన స్థితికి వెళ్ళిపోతుంది. ఇది కేతు భగవానుడు చేసే పని. అలాగే ముఖ్యంగా ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, నేను ఈ దేవుడే గొప్ప, ఆ దేవుడే గొప్ప అనే భ్రమలో బతకండి, మతంలో బతకండి. మీరు సనాతన ధర్మం, ప్రాకృతికమైన శక్తులు 7 శక్తులు ఉంటాయి. ఈ 7 శక్తులు చాలా ఇంపార్టెంట్. అవి చెప్తాను. మీరు ఎవరైనా ఇది పాటించేవారు ఉంటే ఖచ్చితంగా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మనం భూమి మీదకి రావడానికి దేవతాశక్తి అవసరం. దీన్ని సర్వదేవతలు అంటారు. మనం వచ్చేటప్పుడు రెండో స్థానంలో పితృదేవతలు ఉంటారు, మన పెద్దలు. మూడో స్థానంలో పంచభూతాలు ఉంటాయి. నాలుగో స్థానంలో నవగ్రహాలు ఉంటాయి. ఐదో స్థానంలో నవగ్రహ మాతృకులు ఉంటాయి. ఆరో స్థానంలో అష్టదిక్పాలకులు ఉంటారు. ఏడవ స్థానంలో వాస్తు పురుషుడు ఉంటాడు. ఇప్పుడు మీరు పుట్టారు, ఇంట్లో పుట్టారు, వాస్తు పురుషుడితో స్టార్ట్ అవుతుంది. వెళ్తున్నారు, దిక్పాలకులతో అవుతుంది. వెళ్ళిన దగ్గర వెళ్ళే ముందు పని అవ్వాలి, మాతృకుల ద్వారా అవుతుంది, సప్తమాతృకులు అంటాం. అలాగే నవగ్రహాలు. మనం ఏ పూజ చేసినా, ఏ కర్మ చేసినా పైనుంచి దైవం యొక్క అనుకూలత ఉండాలంటే ఈ 7 పారామీటర్ని పాటించాలి. ఈ 7 పారామీటర్లకు ప్రతిరోజు కృతజ్ఞత చెప్పాలి. మనం అందరం కూడా పంచభూతాలకి, దిక్పాలకులకి, సర్వదేవతలకు కూడా మనం ప్రతిరోజు కూడా కృతజ్ఞత, ధన్యవాదాలు తెలియచేయాలి. ఎప్పుడైతే మనం ఈ ప్రకృతిని పట్టుకుంటామో అప్పుడు మనకి అత్యంత అద్భుతమైన శక్తి లభిస్తుంది. ఏ శక్తి లభిస్తుంది? జరగబోయే సంఘటనలన్నిటిని కూడా తట్టుకోగలిగే శక్తి లభిస్తుంది. మనస్సు మన అధీనంలో ఉంటుంది. సంపద, ఇప్పుడు మళ్ళీ ఒకటి చెప్తాను. ఇప్పుడు ఏమవుతుంది సంపద పాయింట్ ఆఫ్ వ్యూలో, మనం ఇప్పుడు పరిగెత్తడంలో ఎటువంటి ఆనందం లేదు అని అర్థమవుద్ది. మనం 1990లోకి వెళ్తాం, మళ్ళీ వెనక్కి వెళ్తాం. అంటే ఎలా వెళ్తాము? యుద్ధాలు జరగడం వల్ల, విపత్తులు రావడం వల్ల, ఈ నేచురల్గా ఉన్నప్పుడు ఏదైతే డెవలప్ చేసుకున్న సోర్సెస్ ఉన్నాయో వాటిని కోల్పోవడం వల్ల మళ్ళీ మన మానసిక స్థితి వెనకకు వెళ్తుంది. అంటే ఇప్పుడు మనం ఫోన్ ఉంటే చాలు, మనకి ఒక్కళ్ళ దగ్గర కూర్చొని మనం చక్కగా మీటింగ్ చెప్పుకుంటూ మనం వ్యక్తిగతంగా కూర్చుంటాం. కానీ ఇప్పుడు నలుగురితో కలవటం అలవాటు చేస్తాడు కేతువు. అలా ఇక్కడ గణపతిని ఆరాధించడం వల్ల, ప్రకృతిని సేవించడం వల్ల, ప్రకృతిని ఆరాధించడం వల్ల, మీ పెద్దలని, తల్లిదండ్రులని, పెద్దలని గౌరవించడం వల్ల మీ భాగ్యోదయం అనేది జరుగుతుంది. ఈ సమయం గురువుల్ని, పెద్దల యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. కానీ ఇక్కడ ఒక విషయం, ఇక్కడ గురువులు అంటే మనం స్వామీజీలు, బాబాజీలు, అలాగే ఇలాంటి ప్రస్తుతం మనకు ఒక వ్యవస్థ అనేది ఉంటుంది. ఇప్పుడు ఈ సమయంలో, రాహు ఉన్న సమయంలో బాగా గొప్పగా డెవలప్ అవుతుంది. కానీ మెల్లమెల్లగా ఈ వ్యవస్థ మొత్తం కూడా సనాతనం వైపు మారుతుంది. ఇక్కడ మతం అనేది ఉండటం అనేది జరగదు. ఇక్కడ ముఖ్యంగా కొన్ని మతాలు, అంటే వీటి పేర్లు కూడా నేను చెప్పదలుచుకోలేదు. ఒక మతానికి రాహువు సింబాలిజంగా ఉంటాడు, ఒక మతానికి కేతువు సింబాలిజంగా ఉంటాడు. రాహువు తల అయితే కేతువు తల లేని మొండెం. మూర్ఖంగా పనులు చేసే విషయం కూడా కేతువు చేస్తాడు. ఇది తెలిసిన వారి ఈ రెండింటికి, రాహువుకి ఏ మతానికి ఆధిపత్యం వహిస్తాడు, కేతువు ఏ మతానికి ఆధిపత్యం వహిస్తాడు అని తెలుస్తుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి.
రెండవది, ఇప్పుడు ఈ మతాలు రెండు కూడా యుద్ధం చేస్తాయి. సనాతన ధర్మం నమ్మేవారు లాస్ట్లో యుద్ధం చేయవలసిన పరిస్థితిని క్రియేట్ చేస్తారు. కానీ ఇండియా యుద్ధం చేయకుండానే చాలా సంఘటనలు జరుగుతాయి. జాగ్రత్తగా ఉండవలసిన సమయం. మీ పిల్లల విషయంలో అయినా సరే తల్లిదండ్రులు వారు నమ్మరండి, వారు బాగా చదువుకున్నారు, వారందరూ కూడా చేతి పనులు చేయవలసిన పరిస్థితి వస్తుంది. అందరూ కూడా మల్టీ స్కిల్, అంటే వ్యవసాయం దగ్గర నుండి ఏదో ఒక ఆర్ట్ నేర్చుకోవాలి. పూర్వం రోజుల్లో పనులు చేసేవారు కదా. 90స్కి ముందు మనం ఏం చేసేవాళ్ళం? వ్యవసాయ పని చేసేవాళ్ళం, అలాగే మెకానిక్ పని నేర్చుకునే వాళ్ళం, అలాగే తాపి పని నేర్చుకునే వాళ్ళం. అన్ని రకాల పనులు, ఇలాంటివి ఏదైతే పనులు ఉంటే చేతి వృత్తులు ఖచ్చితంగా మీ ఇష్టాన్ని బట్టి నేర్చుకోవాల్సిందే. నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది కేతువు యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. నేర్చుకోకపోతే ఏమవుతుంది గురువుగారు? ఏముంది గురువుగారు, ఇవంతా టెక్నాలజీ చాలా వస్తుంది కదా, ఇంటర్నేషనల్గా మనం ఎదుగుతాం కదా. మీరు 2 సంవత్సరాల్లో ఈ బబుల్ అనేది ఎలా పేలిపోతుందో మీరు చూస్తారు. మనం చూడబోతున్న బబుల్ గొప్పగా ఏదైతే మనం ఊహించుకుంటున్నామో ఈ గొప్పగా అనేది కేతువు పూర్తిగా తీసేస్తాడు. అది గుర్తుంచుకోవాలి. అలాగే గురుడు అతిచారంలో ఉండడం వల్ల జ్ఞానం యొక్క స్థితి అందరినీ జ్ఞానం వైపు నడిపిస్తే కొంతమంది మాత్రమే నడుస్తారు, అందరు నడవరు కదా. ఆ కొంతమందిని ఆయన గ్రేడ్ చేస్తాడు. అందులో మనం ఉన్నామా లేదా అనేది మన సాధన బట్టి, మనం చేసే పనిని బట్టి మనకి నిర్ణయింపబడుతుంది. ఇది గుర్తుంచుకోవాలి. మూడవది, పొరపాటును కూడా మీరు ఎవరైనా సరే నా ఛానల్ ఫాలో అవుతున్నవారు, సనాతన ధర్మాన్ని నమ్మేవారు, ఆడవారిని పొరపాటును కూడా తిట్టమాకండి, తోలనాడమాకండి. ఇది శక్తి సమయం, చాలా చాలా ఇంపార్టెంట్ విషయం. ఇప్పుడు మనం ఇవన్నీ చేయటం ఒక ఎత్తు. మీరు నిజ జీవితంలో ప్రతిరోజు కూడా ఉగ్ర దేవతల్ని ఆరాధించాలి. మళ్ళీ చెప్తున్నా, ఉగ్రదేవతలు. మనకి లక్ష్మీ నరసింహస్వామి ఉగ్రదేవతే, భైరవుడు ఉగ్రదేవతే, కాళికా ఉగ్రదేవతే, చండి, చాముండి, వరాహి, ప్రత్యంగర, ఇలా ఉగ్రశక్తి అంటే ఉగ్రంగా ఉండే దేవతల్ని వారి అష్టోత్తర శతనామాలనైనా అమ్మవారి నామాన్నైనా ఖచ్చితంగా చేయాల్సిందే. రక్షణ కలగాలి. యుద్ధం జరుగుతుంది ప్రాకృతికమైన శక్తులతో. ఈ నీరసం అదే. మనలో ఉన్న శక్తి కూడా ప్రకృతి తీసుకొని ఈ ప్రాకృతికమైన నెగటివ్ శక్తులతో పోరాడుతూ ఉన్నప్పుడు మనకి ఈ నీరసము, ఆరా తగ్గిపోతుంది. మనం ఎప్పుడు సాధన చేస్తామో, ధ్యానం చేస్తామో, భగవద్ధ్యానం చేస్తూ ఉంటామో, ప్రకృతికి దగ్గరగా ఉంటామో, ఈ ప్రాకృతికమైన శక్తితో నడవాలి. మనం అమ్మో జరిగిపోతుంది కదా, ఏమీ కాదు, దీనివల్ల ఏమి నష్టపోం. మనం మారడానికి ఇదొక మార్గం. మనం మారితేనే కాల మార్పు అంటాం. మనిషి మారతారు, అది మారటం మొదలవుతుంది 100%. మరి ఇక్కడ వ్యక్తిగతంగా మనం వాడు ఇలా చేశాడు, వీడు ఎలా చేశాడు, వాడి వల్ల జరిగింది, వీడి వల్ల జరిగింది, ఇది మనుషుల వల్ల జరిగేది కాదు, ప్రకృతి వల్ల జరిగేది. ఇది కాలమే చేస్తుంది ఇదంతా. చిన్న చిన్న సమస్యలకి పరిపాలించేవాడు మనసు సరిగా లేకపోతే, అంటే మన కుటుంబంలో కుటుంబ పెద్దగా మనం ఉండి మన మనసు సరిగా లేకపోతే మన నిర్ణయాలు బాగోవు. అందుకనే నిత్యము సాధన చేయమని చెప్తారు. సాధన అంటే పెద్దగా ఏదో చేయమని కాదు. మీరు ఊహించుకోమాకండి, నేను ఇలా విభూతి పెట్టాలి, మాల వేసుకోవాలి, ఉంగరాలు పెట్టుకోవాలి, ఇవన్నీ సాధన కాదు. సాధన అంటే మీరు ప్రకృతికి దగ్గరగా ఉండటం, చక్కగా కూర్చొని బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయటం, గణపతి నామాన్ని, చండి, కాళిక, ఏదో ఒక నామాన్ని రోజు స్మరించటం. ఇలా ఎప్పుడు దాకా చేయాలి గురువుగారు? 2047 వరకు చేయాలి. ఇప్పుడు నుండి ఇది కనుక రోజు మీరు నిజ జీవితంలో చేస్తే 45 రోజుల్లోనే మీ మార్పుని గమనించగలుగుతారు. నేను చాలా వీడియోలు చెప్తూ ఉంటాను. నవరాత్రి సమయంలో చెప్తున్నాను, అతజోడి పెట్టుకోండి, చండీ పరాదేవతను పెట్టుకోండి, ఆరాధించండి అని నా వీడియోలో ఎప్పుడు చెప్తూ ఉంటాను. కారణం ఏంటో తెలుసా? ఇదే. ఎప్పటి నుంచి మొదలైంది గురువు గారు? 2017 నుంచే మొదలైంది.
కానీ మనం ఇప్పుడు 27కి వస్తున్నాం. ఇప్పుడు ఖచ్చితంగా ఉగ్రదేవతల్ని పట్టుకోవాల్సిందే. తంత్ర మంత్ర యంత్ర ఏ ప్రయోగాలైనా సరే, ఎటువంటి స్థితి అయినా సరే, దేవతలని పట్టుకోకపోతే మనలో ఆ చైతన్యం రాదు. దేవత అంటే చైతన్యం మనలోనే ఉంటుంది. భగవంతుడు బయట ఉండడు, మనలోనే ఉంటాడు. మనం భగవంతుడితోనే ఉంటాం. ఇదంతా భగవంతుడే. కానీ ఆ ఎరుక, నేను దీనిలో ఉన్నాను అన్న మనకి జ్ఞానం అనేది రావటమే ఇప్పుడు జరిగేది. ఇది కాల మార్పుకి చాలా ముఖ్యం. మీరు హోమం చేయగలిగేవారు చిన్నగా చేసుకోవచ్చు, ఏమి చేయలేని వారు నామాన్ని చేయవచ్చు. మీరు పిల్లలని తల్లిదండ్రులు ఖచ్చితంగా ఆశీర్వాదం ప్రతిరోజు కూడా మీ పెద్దలకి, మీకు అవకాశం ఉన్నవారు ఖచ్చితంగా మీ పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. రెండోది, ఈ మార్పులు మనం ప్రత్యక్షంగా చూస్తాం. డబ్బు పరంగా అంటారా, రాబోయే రోజుల్లో ధనానికి సంబంధించి విపరీతమైన సమస్యలు వస్తాయి. విలువలు అంటే మన బ్యాంకుల పాయింట్ ఆఫ్ వ్యూలోను, వీటి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి రేషన్లా తీసుకోవాల్సి స్థితి వస్తుంది. ఎందుకంటే యుద్ధాలు వస్తాయి కదా. కాబట్టి కొంత క్యాష్ని మీ దగ్గర ఎప్పుడు ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఆహార పదార్థాలు ఇంటి దగ్గర మీకు అవకాశం ఉంటే కూరగాయ మొక్కలు పెంచడం నేర్చుకోండి. పిల్లలకి వ్యవసాయం గురించి నేర్పండి. వాళ్ళు ఎంత గొప్పగా చదివినా, ఏ చదువు చదువుతున్నా ఖచ్చితంగా మీరు మీ పిల్లలని చెప్పులు లేకుండా మట్టిలో తిప్పండి, భూమికి దగ్గర చేయండి. ఈ చేయటం వల్ల ప్రకృతి వారి రాబోయే తరాన్ని, మన తరం కాదు, రాబోయే తరాన్ని కూడా కాపాడుతుంది. భవిష్యత్తులో సంతానం పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ఇబ్బందులు వస్తాయి. 50% సంతానలేమి చూస్తారు. యుద్ధాల ద్వారా ఎంతో జన నష్టము, ఆస్తి నష్టం జరుగుద్ది. కానీ భారతదేశం నిలబడుతుంది, ప్రపంచానికి ఒక గొప్ప శక్తిగా మారుతుంది. ఆ శక్తిలో మనందరం ఉన్నాం. ఇది వినియోగించుకోవాలి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నా ఫాలోవర్స్కి, మతం అనే పిచ్చిలో, మతం అనే ఉచ్చులో, మతం పేరుతో జరిగే సంఘర్షణలో ఎప్పుడూ కూడా మీరు పెట్టకండి. మీరు పెట్టారా మీ తల ఎగిరిపోయినట్టే. అంటే చంపబడతారని కాదు, మీరు మోసపోతున్నారని అర్థం. ఇది రాహుమాయ. 2028 వరకు కూడా దీని ప్రభావం ఉంటుంది. రాహుకేతు ప్రభావం అనేది, కేతువు స్టార్ట్ అయ్యాడు, రాహు ప్రభావం తగ్గడానికి కొంత టైం పడుతుంది. ఇంటర్నెట్ రాహువే, ఫోను రాహువే, ల్యాప్టాప్ రాహువే, కంప్యూటర్ రాహువే, టీవీ రాహువే. ఈ ఏదైతే భ్రమణ కలిగిస్తాయో ఇవన్నీ కూడా రాహువే. రాహు చాలా ఇస్తాడు, విపరీతంగా ఇస్తాడు, అలాగే తీస్తాడు. కేతు అలా కాదు, జ్ఞానాన్ని ఇస్తాడు, గొప్ప శక్తిని ఇస్తాడు. గణపతిని పట్టుకోవాలి. ఖచ్చితంగా గణపతి ఆరాధన పొరపాటును కూడా ఏ పని మొదలుపెట్టినా గణపతి నామంతో మొదలుపెట్టండి మీ దినచర్య. తర్వాత మీ ఇష్టదేవాన్ని, ఏ దేవునైనా పూజించండి. గణపతిని మాత్రం వదిలేరా మనం అంతే. ఎందుకంటే కేతువు మనతో ఆడుకుంటాడు. ఇది గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇది ఎవరు చెయ్యాలి గురువుగారు? అందరూ చెయ్యాలి, అందరూ చేయవలసిందే. ఇది ఎప్పుడు చెయ్యాలి గురువుగారు? ప్రతిరోజు చెయ్యాలి. మీ నిజ జీవితంలో శారీరక శ్రమ, వ్యాయామం, బ్రీతింగ్ ఎక్సర్సైజు అంటే యోగా కానీ, సాధన కానీ, జపం కానీ మీరు అందరూ కూడా ప్రయత్నపూర్వకంగా మొదలుపెట్టండి. ఇలా చేస్తున్న వారు ఎవరన్నా ఉంటే వారు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇది రాబోయే సంవత్సరాల్లో ఇటువంటి సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఎవరైనా సరే ఖచ్చితంగా అడగండి. నేను ఇటువంటి వాటి మీద కూడా వీడియోలు చేస్తాను. చాలా వరకు ఇలాంటి వీటి మీద నేను వీడియోలు చేయను. కారణం ఏంటంటే భయాన్ని క్రియేట్ చేయకూడదు. భయం అనేది జరిగేది ఎవడు ఆపలేం, కానీ తెలుసుకోవడం వల్ల దానితో పాటు నడవగలుగుతాం. ఆ ఉద్దేశంతోనే ఈ విషయం చెప్పడం. చాలామంది బాగోలేదు గురువుగారు అంటున్నారు. రాబోతున్న సమయం కూడా మళ్ళీ చెప్తున్నాను, ఈ ఆగస్టు నెల నుంచి వచ్చే ఆగస్టు నెల వరకు మనం చాలా చిత్రాతి విచిత్రమైన మార్పులు చూడబోతున్నాం. దానికి ముందు ప్రిపేర్ అయ్యామనుకోండి, ఆ తర్వాత వచ్చే వాటికి ఆ శ్రీమన్నారాయణ మనని కాపాడతాడు. కల్కి అవతారం గురించి కూడా మనం చాలా గొప్ప విషయాలు వింటాం, చూస్తాం. ఈ ఇంటర్నెట్ అనేది ఎలా మారుతుందో కూడా మనం చూడబోతున్నాం. కాబట్టి తల్లిదండ్రులకి నా విన్నపం ఏంటంటే, మీ పిల్లలకి చదువుతో పాటు ఖచ్చితంగా ఈ విషయాన్ని, గణపతిని
అమ్మవారి నామాన్ని, యోగాని, ఎక్సర్సైజ్ని జీవితంలో భాగం చేయండి. అలాగే ముఖ్యంగా చేతి పనులు అలవాటు చేయండి. ఏ పని ఇంట్రెస్ట్ ఉన్నా సరే, అది ప్లంబింగ్ అయినా పర్వాలేదు, పెయింట్ అయినా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు, వాళ్ళకి ఇంట్రెస్ట్ సంగీతము, అలాగే పోయిటరీ రాయడము, ఇలాంటివైనా సరే, కళల పట్ల అవకాశం ఉన్నవారైనా సరే ఖచ్చితంగా మీ పిల్లల్ని అలా ఇంకొక స్టెప్ అలవాటు చేయండి. లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. ఇతర దేశాల్లో ఉన్నవారు కూడా ముందు ముందు మన దేశానికి వలస వచ్చేస్తారు. ఎంత బాగా సెటిల్ అయిన వాళ్ళైనా సరే కొన్ని రోజులకి రావడానికి అవకాశం ఏర్పడుతుంది. అది ప్రకృతి యొక్క నియమం. ఇది జరగకుండా ఉంటే ఏ బాధ లేదు. జరగకుండా ఉండాలని మనం భగవంతుని కోరుకుందాం, ఆ విపత్తులన్నీ, సమస్యలన్నీ. కాబట్టి మీరందరూ కూడా నిత్యము కూడా మీరు ఇప్పుడు అంటే ఇలాంటివి చేయని, పెద్ద పెద్దవి చేయలేనేవారు భజన, అలాగే గుడిలో ప్రార్థన, ఉమ్మడిగా ప్రార్థన చేయటం, మీ గుడికి సేవ చేయటం, ఇలాంటివి కూడా చేయండి. ప్రకృతికి సేవ చేయటం, ఆవులకి ఆహారం పెట్టడం, పక్షులకు ఆహారం పెట్టడం, చీమలకు ఆహారం పెట్టడం. అంటే అంతా సమానమే, ప్రకృతిలో ఉన్నవారు నాతో పాటు అంతా సమానమే అన్న ఎరుకని గమనించాలి. నా కోసమే ఉంది, నేనే తినేస్తాను, ఈ భూమి నా కోసమే వచ్చింది, ఇది మనం ఉపయోగించుకోవడానికి కాదు. మనం ఉపయోగించుకుంటున్న భూమి మనని మూసేస్తుంది. ఎన్ని మినరల్స్ తీస్తున్నామో, ఎంత నీరు వాడుతున్నామో, ఇలాగ ప్రకృతిలో ఉన్న బొగ్గు, గ్యాస్ ఇవన్నీ వాడుతున్నాం కదా, అవన్నీ తిరగబడతాయి మళ్ళీ. వాటి వల్ల చాలా ఇబ్బందులు వస్తాయి. సామాన్యమైన జీవితం గడిపే స్థితిని మళ్ళీ ప్రకృతి మనకి అవకాశాన్ని ఇస్తుంది. అదే దైవ అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం అంటాం, దైవ లీల కూడా అంటాం. కాబట్టి గుర్తుంచుకోండి, ప్రయత్నపూర్వకంగా చేయండి. ఇది మీ అందరికీ నా వినపం ఏంటంటే, ప్రయత్నపూర్వకంగా ప్రయత్నించండి, ఖచ్చితమైన ఫలితం పొందుతారు. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.